ఇండియా ఆఫ్ఘనిస్తాన్ని ప్రతి చోట ఓడించారు. జూన్ 17 స్పోర్ట్స్ డేగా మారిపోయింది మనందరికీ. ఎందుకంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో మెన్స్ మ్యాచ్ ఆడారు, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ తోటి కూడా మెన్స్ మ్యాచ్ ఆడారు, ఇండియా ఉమెన్ నెదర్లాండ్స్ ఉమెన్ తోటి మ్యాచ్ ఆడి గెలిచారు. అలాగే ఫుట్బాల్ ఫీఫా వరల్డ్ కప్లో చూస్తే ఫ్రాన్స్ మ్యాచ్ ఆడింది, అర్జెంటీనా మ్యాచ్ ఆడింది, పోర్చుగల్ మ్యాచ్ ఆడింది. ఒరే ఏంద్రా ఇది, ఇన్ని మ్యాచ్ల స్పోర్ట్స్ ఫెస్టివల్ అనుకుంటున్నారు మీరు ఏమన్నా అన్న ఫీలింగ్ ఒకటి కలిగింది. మీరెన్ని క్యాచ్ చేశానో తెలియదు, కానీ నేను కుదిరినన్ని క్యాచ్ చేసే ప్రయత్నం చేశా. ఐ కుడ్ ఓన్లీ మేనేజ్ టు క్యాచ్ 3, అది కూడా ఫుల్గా కాదు. వాటి గురించి మిగతా వాటి గురించి లైట్గా మాట్లాడుకుందాం. మన దగ్గర ఇవాళ ఎడిటర్ మాబరు లేడు, హీస్ ట్రావెలింగ్, సో ఇలాంటి కంటిన్యూ చేసేద్దాం. బేసిక్గా ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ లక్నోలో జరిగిన మ్యాచ్. దీంట్లో ఇండియా అసలు అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం 450, 460 కొట్టేస్తారేమో అనుకున్నాం, జరగలే. 402 దగ్గర బ్రేకులు పడిపోయి ఆల్అౌట్ అయిపోయారు. కాకపోతే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని 232 రన్స్కి ఆల్అౌట్ చేసి 170 రన్ మార్జిన్తో గెలిచారు. బిగ్ విక్టరీ ఫర్ దెమ్. ఇండియాకి ప్రధాన కాంట్రిబ్యూటర్స్ ఎవరు అని చూస్తే కనుక ఇట్ హ్యాపెన్స్ టు బి శుభ్మన్ గిల్. డబుల్ సెంచరీ మిస్ అయింది అనుకోవాలి, ఎందుకంటే ఈ లుక్ సెట్, నీట్గా ఆడాడు, ఫ్లాంబాయింట్ ఇన్నింగ్స్, చాలా క్రూజ్ మోడ్లో కనిపించాడు. 154 స్కోర్ చేశాడు ఇన్ 110 balls, 22 4s and 2 6s. 200 మిస్ అయింది, గిల్ గారు మిస్ అయిందండి. దాని తర్వాత ఇషాన్ కిషన్ అయితే ఎట్ 1 సెంచరీ కొట్టాడు మొత్తానికి. ఎట్ 1 point of time 96 పైన శుభ్మన్ గిల్ ఉన్నప్పుడు 56 మీద ఇషాన్ కిషన్ ఉన్నాడు. శుభ్మన్ గిల్ 104కి వెళ్ళేసరికి ఇషాన్ గిల్ 100 దగ్గరికి వచ్చాడు. అట్ట కొట్టాడు ఇషాన్ కిషన్. అబ్బో అరాచకమే. తనంత 79 balls 125, స్ట్రైక్ రేట్ చూస్తేనేమో 158, 14 4s, 7 6s, సింగిల్ హ్యాండ్తో 2-3 6లు కొట్టాడు. అదే కొడుతూ అలానే అవుట్ కూడా అయిపోయాడు. దాని తర్వాత కొలాప్స్ అయింది. శ్రేయస్ అయ్యర్ నుంచి ఒక 25. కేఎల్ రాహుల్ ఐఎమ్ నాట్ రియలీ వరీడ్, క్రితం మ్యాచ్లో కొట్టాడు కానీ 19 balls 39. ప్రతి మ్యాచ్లో ఎక్స్పెక్ట్ చేయకూడదు మీరు. అందరి పొజిషన్ ఒక్కొక్కటి తగ్గింది, ఎందుకంటే జైస్వాల్తో ఓపెన్ చేయించారు. రోహిత్ శర్మ ఒక ఇంపార్టెంట్ 48 స్కోర్ చేశాడు. తనకు అసలు రన్ స్కోర్ చేయడం ఇంపార్టెంటే, అలాంగ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ తను ఇంజురీ ఫ్రీగా ఉంటూ రన్ స్కోర్ చేస్తూ ఉంటేనే మనకు కలిసి వచ్చేది. అదో చాలా ఇంపార్టెంట్, అది చేశాడు తను. 39 balls 48, వెరీ నైస్. సో ఇలా అంతా కలుపుకొని 402 స్కోర్ చేశారు. బట్ 36 overs దగ్గరే ఆల్మోస్ట్ 350 దగ్గర ఎక్కడో ఉన్నారు. అంటే వాట్ యూ ఎక్స్పెక్ట్, 330 340 కొట్టేసినప్పుడు 430 450 కనీసం రావాలనుకుంటూ అది రాలేదు. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ బైలాటరల్ సిరీస్, ఇట్స్ ఆల్ రైట్. అండ్ ఈవెన్చువల్గా ఆఫ్ఘనిస్తాన్ చూస్తే కనుక వాళ్ళు 79 రహమద్ షా నుంచి 40 ఇక్కడ 40 అక్కడ, ఇలా మొత్తానికి అలా వికెట్స్ వచ్చాయి. వాళ్ళు అలా రన్ స్కోర్ చేశారు. బౌలింగ్ పరంగా చూస్తే గుర్నూర్ బ్రార్ మళ్ళీ బాగా బౌలింగ్ చేశాడు, 3 వికెట్స్ తీసుకున్నాడు. హర్షదీప్ సింగ్ 3 వికెట్స్ తీసుకున్నాడు. ప్రిన్స్ యాదవ్ ప్లేయింగ్ హిస్ ఫస్ట్ ODI, తను 2 వికెట్స్ తీసుకున్నాడు. ఫస్ట్ ఒకసారి వికెట్ వచ్చింది, నో బాల్ అని చెప్పారు. మళ్ళీ కాస్త వెయిట్ చేయాల్సి వచ్చింది. ఒక మంచి యార్కర్ కూడా వేశాడు, అలా వికెట్ సంపాదించాడు తను కూడా. 2 వికెట్స్ ఫర్ హిమ్. అలా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ని ఓడించారు. ఇందాక అన్నట్టుగా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ 2 లెవెల్స్లో ఆడారు. ఒకటి ఇంటర్నేషనల్ క్రికెట్లో, ఇంకొకటి లెవెల్లో కూడా. బికాజ్ శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్లో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ తో ఆడారు. అండ్ దాంట్లో గనక మనము చూసుకుంటే ఏమి జరిగింది అని, ఇక్కడ కూడా కన్విన్సింగ్గా గెలిచారు. బికాజ్ 319 స్కోర్ చేశారు ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ. దాంట్లో అగైన్ వీ గాట్ హాఫ్ సెంచరీస్ ఫ్రమ్ ప్రియాంశార్య, యూ గాట్ హాఫ్ సెంచరీ ఫ్రమ్ తిలక్ వర్మ ద క్యాప్టెన్, హాఫ్ సెంచరీ ఫ్రమ్ కుషాల్ కుషాగ్రా. వీళ్ళందరూ హాఫ్ సెంచరీ స్కోర్ చేసి 319 స్కోర్ చేశారు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ చాలా ఈజీగా ఎంత 218 ఆల్అౌట్ అయిపోయారు. సో బేసికల్ అగైన్ కాంప్రిహెన్సివ్ విక్టరీ హియర్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్రికెట్ మ్యాచ్ ఏంటి మనకి ఇంపార్టెంట్గా ఉన్నది, ఇంగ్లాండ్ న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ ఒకటి నడుస్తుంది. దాన్ని కవర్ చేయట్లేదు నేను, అసలు ఒక్క బాల్ కూడా చూసిన పాపని పోలేదు నేను అక్కడ. ఇండియా ఉమెన్ టేకింగ్ ఆన్ నెదర్లాండ్స్ ఉమెన్స్ వరల్డ్ కప్లో ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో గెలిచారు. ఇది కూడా కంఫర్టబుల్గా గెలిచేశారు. నౌ 3 సార్లు మాత్రమే T20 వరల్డ్ కప్లో, ఉమెన్స్ వరల్డ్ కప్లో 200 కంటే ఎక్కువ స్కోర్ అవ్వడం, దాంట్లో 3rd హైయెస్ట్ స్కోర్గా ఉంది ఇప్పుడు ఇండియన్ ఉమెన్స్ టీమ్ది. వాళ్ళు 209 పరుగులు స్కోర్ చేశారు 20 ఓవర్స్లో. స్మృతి మాంద్రా నుంచి హాఫ్ సెంచరీ, షఫాలి నుంచి ఒక హాఫ్ సెంచరీ, రిచా ఘోష్ నుంచి చిన్న క్యామియో చూసాం. లాస్ట్లో కెప్టెన్ కౌర్ నుంచి కూడా చిన్న క్యామియో వచ్చింది. ఇలా అందరూ తలా చేసిన తర్వాత 209కి వెళ్ళారు. నెదర్లాండ్స్ బ్యాటింగ్ అంటారు, అగైన్ పెద్దగా వాళ్ళు చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఏం లేదు. అలా వస్తున్నారు వెళ్తున్నారు. దీప్తి శర్మ మళ్ళీ వికెట్స్ తీసుకుంది కొన్ని. సో మన నందిని శర్మ తను వికెట్స్, వెరీ గుడ్ షార్ట్ బాల్, భలే మంచి షార్ట్ బాల్ వేసి బ్యాటర్ స్టెప్ అయితే షార్ట్ బాల్ వేసింది. స్మార్ట్ కలెక్షన్ బై రిచా ఘోష్ అండ్ స్టంపింగ్ చేయడం చాలా తక్కువ సందర్భాల్లో చూస్తాం. మీడియం పేసర్ బౌన్స్ వేయడం, అప్ టు ద స్టంప్స్ కీపర్ కలెక్ట్ చేయడం, దట్ వాస్ వన్ నైస్ థింగ్ టు సీ. ఇలా ఓవరాల్గా కంఫర్టబుల్గా మ్యాచ్ గెలిచారు. నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇండియాది, విచ్ విల్ ఆల్సో మైట్ హెల్ప్. బట్ అగైన్ ఇండియాకి మేజర్గా ఉన్న ఛాలెంజెస్ ఆర్ సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా. రెండిట్లో ఏదో ఒకటి గెలిస్తే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోవచ్చు. న్యూజిలాండ్ బై ద వే నాకౌట్ అయ్యే ప్రమాదంలో ఉన్నారు, శ్రీలంకతో ఓడిపోయారు వాళ్ళు, గమనించారా? ఇది క్రికెట్ ప్రపంచం నుంచి. ఫీఫా వరల్డ్ కప్లో ఏం జరుగుతోంది?
ఫ్రాన్స్ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఆడారు, వాళ్ళు గెలిచారు. ఎంబాపే తను గోల్ స్కోర్ చేశాడు. అలాగే అర్జెంటీనా వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఆడింది, దాంట్లో మెస్సీ ఏకంగా హ్యాట్రికే స్కోర్ చేశాడు, వాళ్ళు గెలిచారు. పోర్చుగల్ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఆడింది కాంగో తోటి, అది డ్రాగా ముగిసింది. జస్ట్ ఇప్పుడే మ్యాచ్ అయింది, వీడియో చేస్తున్నాం. 1-1 ఉన్న స్కోర్ లైన్ తోటి డ్రాగా ముగిసింది. మెస్సీ హ్యాట్రిక్ బాగానే ఉండింది, ఫ్రాన్స్కి ఎంబాపే బాగానే ఆడినట్టుగా అనిపించింది. బట్ పోర్చుగల్కి క్రిస్టియానో రొనాల్డో అంత మంచి టచ్లో లేడు అన్నట్టుగా అనిపించింది. ఇన్ఫాక్ట్ కామెంటరీ వింటుంటే విన్నది ఏంటంటే, నేను ప్రాక్టీస్ గేమ్స్లో కూడా రొనాల్డో అంత బాగా టచ్లో కనిపించలేదు, పెనల్టీ బాక్స్ దగ్గర సరిగ్గా కంట్రోల్ కనిపించట్లేదు, విచ్ ఇస్ అన్యూజువల్ ఫర్ CR7. బట్ హోప్ఫుల్లీ మేబీ టోర్నమెంట్ ముందుకెళ్ళే కొద్దీ బెటర్ అవుతాడేమో. ఇక్కడైతే నేను చూసిన లాస్ట్ 20 minutesలో అయితే ఒక ఈజీ లడ్డు గోల్ బ్యాక్ ఆఫ్ ద నెట్ వేసేసి ఉండాల్సింది. మంచి పాస్ ఇచ్చాడు తన టీమ్మేట్, మనం దాన్ని గోల్ పోస్ట్ పక్క తని పారదొబ్బాడు, అలా గోల్ ఓడిపోయింది. సో అది కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంటుంది పోర్చుగల్ ఫ్యాన్స్కి. బట్ ఎనీవేస్, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఇన్ ద ఫీఫా వరల్డ్ కప్. నౌ నెక్స్ట్ డే ఇంగ్లాండ్ ఆడబోతోంది. వీళ్ళు ఎప్పుడు కూడా ఇట్స్ కమింగ్ హోమ్ అని పాటలు పాడుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఫీఫా వరల్డ్ కప్ జరిగినా కూడా మాదే వరల్డ్ కప్ అనుకుంటారు, కానీ ఎందుకో ఏమిటో మొత్తానికి ఈపీఎల్ జరిగిన ప్రపంచంలో ద బెస్ట్ లీగ్స్ అయినా ఇంగ్లాండ్ టీం ఎప్పుడు గెలవదు, అలా జరుగుతుంటుంది. మరి ఈసారి ఏమన్నా మారుతుందో కథ అనేది వెయిట్ చేసి చూడాలి. సో దాట్స్ అబౌట్ ది గేమ్ ఆన్ ది 18th. ఇది కాకుండా జస్ట్ లిటిల్ బిట్ టచ్ చేస్తా, TG20 నుంచి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అదేంటంటే 21 జూన్ నుంచి స్టార్ట్ అయ్యి జూలై 12 దాకా మ్యాచ్ జరగబోతున్నాయి. అన్నీ అఫ్కోర్స్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఉప్పల్లో జరుగుతాయి. ఎంట్రీకి కొన్ని ఫ్రీగా ఇచ్చే టికెట్స్ కొన్ని ఉన్నాయట, అలా కాకుండా ఇంకొన్ని 50 రూపాయలకి ఇచ్చే టికెట్స్ కూడా ఉన్నాయట. డిస్ట్రిక్ట్ యాప్లో కూడా దొరకచ్చు ఆ టికెట్స్. అండ్ అలాగే గ్రౌండ్ చుట్టూ బాక్స్ ఆఫీస్ కూడా పెడతారట. కావాలని చెప్పేసి నామినల్ ఫీ 50 రూపీస్ పెట్టారు, ఒక సెక్యూరిటీ ఆస్పెక్ట్ని కవర్ చేస్తూ ఎవరు వస్తున్నారు, ఎవరు లోపలికి బయటికి తిరుగుతున్నారు, ఇది కంట్రోల్ చేయడానికి పెట్టామని చెప్పారు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది, దాంట్లో మన HCA ఆఫీస్ బేరర్స్, TG20 ఆఫీస్ బేరర్స్, ఓనర్స్ ఆఫ్ ది 8 teams వాళ్ళందరూ ఉండి అడ్రస్ చేశారు ప్రెస్ని. దాంట్లో ఇంకొక నాకు బాగా నచ్చిన విషయం ఒకటి ఏంటంటే, ఇంపాక్ట్ సబ్ రూల్ ఉండదు అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఎవరు తీసుకున్న నిర్ణయం కానీ మొత్తానికి ఇంపాక్ట్ సబ్ అసలు అది IPL కూడా తీసేస్తే బాగుండు, ఇంకా క్రికెట్లో కొంచెం బ్యాలెన్స్ వస్తుంది. TG20 అయితే లేదు, దట్స్ వన్ గుడ్ థింగ్. గెలిచిన వాళ్ళకి ₹1,00,00,000, రన్నర్స్అప్కి 50 లక్షలు, థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్ వాళ్ళకి 25 లక్షలు ఇస్తారట. ఇవి ఇలా ఉన్నాయి. హాకీ DRS టెక్నాలజీ వాడబోతున్నారు, అది కూడా ఉంది. అండ్ విజయ్ దేవరకొండ హ్యాపెన్స్ టు బీ ది బ్రాండ్ అంబాసిడర్ TG20. ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్ ఇవి, మిగతా అప్డేట్స్ వస్తున్న కొద్ది మీకు ఇస్తాను. కొంతమంది అడుగుతున్నారు, భయ్య APL గురించి చెప్పట్లేదంటే, నేను హైదరాబాద్లో ఉంటాను, ఏం అనుకోకండి, హైదరాబాద్లో ఉంటాను కాబట్టి నేను దీనికి దగ్గరగా ఉన్నా, ఈ ఈవెంట్స్కి నేను వెళ్ళగలుగుతున్నా, చూడగలుగుతున్నా, తెలుస్తోంది. APL విశాఖపట్నంలో, కడపలో, మంగళగిరిలో జరుగుతున్నాయి. అక్కడికి నాకు యాక్సెస్ లేదు, అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. అండ్ ఆనెస్ట్గా ఇప్పుడు జియో స్టార్లో వస్తున్నా కూడా కూర్చొని ప్రతి మ్యాచ్ చూడడం అనేది కొంచెం కష్టంగా, అంత టైం లేదు. సో ఏం జరుగుతుందో తెలియంది మీకు చెప్పడం నాకు ఇష్టం లేక చెప్పట్లేదు, అంతకుమించి ఇంకలేదు. ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ మై సైడ్, నా దగ్గర లేదా ఇన్ఫర్మేషన్. సో మీకు ఎలా ఇవ్వగలుగుతాను? తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు కదా, ఆర్ చదివింది మాత్రమే ఇవ్వకూడదు కదా, అందుకని నేను ఆపేసుకుంటున్నా అక్కడ, అంతకుమించి ఇంకేం లేదు. ఐమ్ జస్ట్ ఫాలోయింగ్ అప్ ఆన్ వాట్స్ హ్యాపెనింగ్ వన్స్ ఇన్ అ వైల్. అమరావతి రాయల్స్ వాళ్ళు మ్యాచ్లోనే గెలిచారని తెలుసు. ఇన్ఫాక్ట్ ఇవాళ ఎక్కడ హైలైట్స్ చూస్తుంటే ఐ థింక్ విజయవాడ టీం గెలిచింది ఇవాళ. అశ్విన్ హెబ్బార్ ఒక 85 స్కోర్ చేశాడు తెలుసు, 40 balls. ఐ థింక్ సెకండ్ హాఫ్ సెంచరీ ఉంటుంది తనకి. ఇంతవరకు ఇలానే తెలుసు నాకు, పైపైన మాత్రమే తెలుసు, అందుకని ఎక్కువ డీటెయిల్గా వెళ్ళట్లేదు APLలోకి. ఐ ట్రై అండ్ డూ అట్లీస్ట్ వన్ అప్డేట్ ఎ వీక్. లెట్స్ సీ, కుదిరితే చేస్తాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇప్పటిదాకా. థ్యాంక్ యూ. లైక్ ది వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు సమ్ టేల్స్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తా. ఎడిటర్ మా బ్రో వచ్చేస్తాడు, అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.